మెదక్ జిల్లా వెల్దుర్తి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ జ్ఞానేశ్వర్ శనివారం సందర్శించారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను పరిశీలించిన ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు ఎప్పుడూ అందుబాటులో ఉండేలా సిబ్బంది పనిచేయాలని సూచించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు సరైన వైద్యం అందించడంతో పాటు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. త్వరలో వెల్దుర్తి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మొబైల్ ఎక్స్రే స్కానింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని డాక్టర్ జ్ఞానేశ్వర్ తెలిపారు. మండల పరిధిలోని రోగులకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అందుబాటులోకి రానున్న ఈ వైద్య సేవలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జ్వరాలు, ఇతర అనారోగ్య సమస్యలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా సమీప ప్రభుత్వ ఆసుపత్రికి సంప్రదించాలని చెప్పారు. ఆసుపత్రిలో ఉన్న సిబ్బంది కొరతను త్వరలోనే పరిష్కరిస్తామని, పూర్తి స్థాయిలో సిబ్బందిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. బిడ్డకి పాలు సరిపోతుంది ఎన్నిసార్లు ఇస్తున్నారు అండ్ మళ్ళీ పొజిషన్ చూపిస్తారు. బిడ్డకి పాలు ఎక్కువ కదా, బిడ్డకి ఏమన్నా దద్దులు మచ్చలు కొట్టుతాడు చూస్తుంది, ఫీవర్ చూస్తుంది, పచ్చక మరియు ఏమన్నా ఇలా ఊక తీసుకుంటే ఎన్నిసార్లు తీసుకుంటున్నారు, ఎకపోతే నువ్వు మరి అట్లా చూసుకుంటే చాలా ఎక్కువ ఉండాలి కదా. 26% ఏముంది ఇప్పుడు పిఎస్సీ సబ్సెంటర్ వైద్యం తీస్తే అర్థమవుతుంది ఎవరెవరు పెట్టింది. మీరు సూపర్వైజర్ మీరు ఏం చేయాలంటే సబ్సెంటర్ వైద్యం మీరు డయాగ్నోస్టిక్ ట్రీట్మెంట్ 30-40% ఇస్తుంది. వాళ్ళకు మాత్రం 85 బాగుంటుంది కదా. వాళ్ళకి కొట్టడం కదా. మీకు అది దీనికి పారామీటర్లో ఇదే ఉంటుంది కదా. మరి ఎంత దాదాపు ఇంత నమ్మకం మీ దగ్గర ప్రతి మంది ఎంత పోతారు? 85% ఉండాలి. అబ్బో కాదు, నీ దగ్గర లెక్క ఉంటుంది అలా చెప్పకూడదు. చేయట్లేదు, ఇతను చేయడం లేదండి. ఇప్పుడు నీ దగ్గర 260